ఏమనుకుంటుండ్రు? కేసీఆర్ అంటే తమాషా. హద్దులు దాటుతున్నారు, జాగ్రత్త. సిట్టు పేరుతో ఎట్లా పడితే అట్లా చేస్తామంటే కుదరది. రూల్స్ అనేటివి ఉంటాయి, అవిటిని పాటించాలని తెలియదా అన్నట్టు సిట్టు పోలీసులను శీర్షింత గట్టినంత పనిచేసిండు మాజీ సీఎం కేసీఆర్ సారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ మీద సిట్ పోలీసులకు తిరుగు ఉత్తరం రాసిండు కేసీఆర్ సారు. దాంట్లో బాధ్యత ఉన్న పౌరునిగా, ప్రతిపక్ష లీడర్గా మీరు రమ్మన్న విచారణకు వస్తా, కానీ నందినగర్లో ఉన్న ఇంటి గోడకు నోటీసులు అంటించుడేంది? అట్లా నోటీసులు అంటించొచ్చని రాజ్యాంగం లేడున్నదో చూపెట్టుండ్రి. 65 ఏండ్లు దాటిన పెద్ద మనుషులు ఏడుంటే ఆడనే విచారణ చేయాలని తెలియదా? గాయంత తెలివిలేదా మీకు అన్నట్టు సిట్టు పోలీసులనే కేసీఆర్ విచారించినట్టు ఉత్తరం రాసిండు. నేనుండేది ఎర్రవల్లి అనేది తెలియదా మీకు? తెలియకుంటే మీరేం పోలీసులు? ఇంటెలిజెన్స్ అనేది ఓ డిపార్ట్మెంట్ ఉండి కూడా నేను ఎర్రవల్లిలో ఉంటున్న సంగతి తెలుసుకోకుండా నందినగర్లో ఉన్న ఇంటికి నోటీసులు అంటించిండ్రంటే మస్తు టాలెంట్ ఉన్న పోలీసులు మీరు అని అన్నట్టే ఉత్తరం రాసిండు. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ప్రకారం విచారిస్తామని అంటుర్రు. మరి హరీష్ రావు సిద్దిపేట ఇంటి అడ్రస్ అఫిడవిట్లు ఉన్నది, నోటీసులు హైదరాబాద్లో ఎందుకు ఇచ్చిండ్రు? అంటే మీ సిట్టు పోలీసులు చేసే పనుల మీద మీకే క్లారిటీ లేదా? సరే, మీరు నందినగర్ ఇంటికే నన్ను రప్పించి విచారించాలని కోరుకుంటాండ్రు కాబట్టి, పట్టుబట్టి నోటీసులు అంటించిండ్రు కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్లాగో గౌరవించుతా గానీ మీ సంతోషం మీకోసమైనా నందినగర్కే వస్తా అన్నట్టు చెప్పిండట ఉత్తరంలా. అంతేకాదు, చట్ట ప్రకారము జూబ్లీహిల్స్ ఏసీబీ పోలీసులకు నన్ను విచారించే అధికారం లేదని చెప్పిండు. దానికోసం ఇంతకుముందు కోర్టులు ఇచ్చిన తీర్పులను యాద్ చేసిండు పోలీసులకు. ఆ తీర్పుల ప్రకారం నడుచుకోకుంటే కోర్టులనే ధిక్కరించిన వాళ్ళు అవుతారు, జాగ్రత్త అన్నట్టు చెప్పిండు ఉత్తరంలా. మరి చూడాలి, ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ల విచారణ ఏ తీరుగా జరుగుతుంది, నందినగర్కి వచ్చే గులాబీ దండును పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేది. మేడారానికి వచ్చిపోయే రోడ్లు సందు లేకుండా నిండిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకున్నాం కదా. అగో అంతటి రద్దీల నుంచి రయ్య పోయేటందుకు ఎసొంటి ఉద్యోగ ఉపాయాలు వేసినరో చూడుర్రి. బా మీ తమాకుల దోమలు గుడ్లు పెట్ట అంబులెన్సుల మనుషులను కూర్చుండబెట్టి ఆడికేడికి నడుపుతున్నారట. అయ్యో ఎవరు ఆపదలో ఉన్నారో అన్నట్టు భక్తులు భయంతో పక్కకు జరుగుతుంటే రయ్య తిరుగుతున్నదట ఈ అంబులెన్సు. వాళ్ళకే తెలివి దండిగా ఉన్నట్టు ఇంకొకలకు లేదన్నట్టు కాసింత ఇసం చేయలేదట జాతరలా. అందుకే భక్తులకు కోపం వచ్చి గట్టిగానే అడుగుతున్నారు. అంబులెన్స్ లా పేషెంట్ లేరు, హారన్ వేసుకొని వస్తాడు. ఓకే, అలా ఉన్న వాళ్ళు పేషెంట్ కదా? పేషెంట్ కాదు వాళ్ళు. మీరు బండి మేము మాట్లాడుకుంటాం, కిరాయి పోతాను, హారన్ వేసుకొని వస్తాను. అంబులెన్స్ వస్తాను, ఎవరు లేరు. ఆయన కిరాయి కొడతానా ఏం కొడతా తెలియదు. పేషెంట్ లేరు, అలా పేషెంట్ లేరు. బండిలో చెక్ అయిపోయి మా డాక్టర్ ఉన్నాడు అని చేసినాం. మా డాక్టర్ తీసుకొచ్చిండు. మీ డాక్టర్ ఉన్నాడు, ఎల్లున్నాడు? ఇల్లు ఉన్నాడు. అదేం పా ఎలా ఉన్నాడు పా. మీ డాక్టర్ మీకు అంబులెన్స్ పంపించండి, మీకు రమ్మని చెప్పి అంబులెన్స్ పంపించండా? దర్శనానికి అంబులెన్స్ పంపించిండమ్మా? మీకు దర్శనానికి అంబులెన్స్ పంపించండి. అగో అట్లున్నది వాళ్ళే వారం. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు అంబులెన్స్ పేరుతోని మనుషులను ఎక్కించుకొని కిరాయి బండి తిరిగా నడుపుతున్నారట. అట్లా నడిపితే ఏం కాదు గాని ఆపదేదో వచ్చినట్టు పేషెంట్ కొన ఊపిరితోని కొట్టుకుంటున్నట్టు సైరన్ వేసి సర్ర నడుపుతున్నాడట అంబులెన్స్ను. మరి ఎవరికి అనుమానం వచ్చిందో ఏమో గాని నిలదీసి అడిగితే నీళ్లు మింగుతున్నారు, సమాధానం చెప్పలేక సప్ప వెళ్ళిపోతున్నారు. చూడుర్రి ఎట్లున్నదో కొందరు ఉద్యోగాల వ్యవహారాలు. ఇల్లు కాలుతుంటే పేలాలు ఏరుకున్నట్టు భక్తులు రద్దీ ఎక్కువై తిప్పల పడుతుంటే ఇటువంటి సోడిగాళ్ళు అంబులెన్స్ పేరుతోని కిరాయిలు నడుపుతున్నారట. సార్లు పోలీసు సార్లు జర ఇంత గొప్ప పని చేసిన ఉత్తములు ఎవరో తెలుసుకొని జర పోలీసు మర్యాదలు చేయండి సారు అని అడుగుతున్నారు ఈ అంబులెన్స్ తిరుగుడుతోని తిప్పలవాడే జనాలు.